మన ముకుందా జ్యువెలరీ వారి వెడ్డింగ్ మేళా వచ్చేసింది. ఇప్పుడు ఫ్లాట్ 7.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. గోల్డ్ కానీ డైమండ్స్ కానీ కొన్న ప్రతి ఒక్క బిల్ కి 5 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుపై నెలకొన్న సస్పెన్స్ కి ఇప్పుడు తెరపడుతోంది. ఈ వివాదంలో ఇప్పుడు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్వయంగా ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. కొడుకు స్థానంలో తాను నాంపల్లి కోర్టుకు హాజరయ్యేందుకు అరవింద్ లీగల్ టీమ్ తో కలిసి బయలుదేరారు. చేతిలో కీలక డాక్యుమెంట్స్ అలాగే బలమైన చట్టపరమైన ఆధారాలతో అల్లు అరవింద్ కోర్టుకు వస్తుండటంతో ఏం జరుగుతుంది అన్న ఆసక్తి కనిపిస్తోంది. అయితే అల్లు అరవింద్ డెసిషన్ తీసుకోవడానికి అల్లు అర్జున్ ముంబైలో షూటింగ్ లో ఉండటం వల్ల రాలేకపోయారు అంటూ కోర్టుకు కూడా వివరించబోతున్నారు. ఆయన నిందితుడి స్థానంలో తండ్రి రావడం, లీగల్ టీం ఇచ్చే వివరణపై న్యాయమూర్తి మరి ఎలా స్పందిస్తారు అన్నదే ఇప్పుడు ఉత్కంఠ. కోర్టు అల్లు అరవింద్ తెచ్చిన మరి డాక్యుమెంట్స్ ని అంగీకరిస్తుందా? బన్నీకి ఈ రోజు మినహాయింపు దొరుకుతుందా? లేక జడ్జ్ మరోసారి సీరియస్ అవుతారా అన్నదే మరి కాసేపట్లో తేలిపోతుంది. మా ప్రతినిధి సుచిత జాయిన్ అవుతున్నారు. సుచిత, ఇప్పుడు అల్లు అర్జున్ ప్లేస్ లో అల్లు అరవింద్ వస్తూ ఉన్నారు. ఇది ఓకేనా? లీగల్ గా ఓకే అవుతుందా? ఎస్ సుమతి, అయితే సంధ్య థియేటర్ తొక్కిస్తాట కేసులో ఈరోజు అల్లు అర్జున్ అయితే విచారణకి హాజరవ్వాల్సింది. కానీ ముంబైలో ఉన్న షూటింగ్ కారణంగా ఆయన విచారణకు హాజరవ్వలేదు. అయితే ఆయన ప్లేస్లో ఆయన తండ్రి అల్లు అరవింద్ అయితే కోర్టుకు బయలుదేరారు. అంటే కీలక డాక్యుమెంట్లతో కూడిన ఫైళ్లతో అయితే ఆయన వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మేజర్గా మనం ఆల్రెడీ గత శుక్రవారం ఏదైతే ఫ్రైడే ఉందో ఆ ఫ్రైడే అయితే A11 అంటే ఈ కేసులో తండ్రి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని న్యాయస్థానం అంగీకరిస్తుందా? ఎన్ని డాక్యుమెంట్స్, ఎంత ప్రూఫ్స్ ఉన్నా సరే, ఎందుకంటే ప్రత్యక్షంగా హాజరు కావాలి అని చెప్పి స్వయంగా సమన్స్ జారీ చేసింది కోర్టు. ఎస్ సుమతి, అయితే ఈరోజు అల్లు అరవింద్ హాజరవుతున్నారు కాబట్టి అది కోర్టు అంగీకరిస్తుందా లేదా అని అయితే ప్రశ్నార్థకంగా మిగిలిందని చెప్పుకోవచ్చు. క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఎందుకంటే ఒక తండ్రి ఒక కొడుకు ప్లేస్లో కొడుకు తప్పు చేసినప్పుడు కొడుకు ప్లేస్లో తండ్రి అటెండ్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం అనేది అయితే అసలు అల్లు అరవింద్ కోర్టు లోపలికి వెళ్తాడా లేదా, డాక్యుమెంట్లు లీగల్ టీం వరకే ఇచ్చి లీగల్ టీం వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారా ఏంటి అనేది అక్కడ ఆయన కోర్టుకు వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి అల్లు అర్జున్ ఇంటి నుంచి అయితే అల్లు అరవింద్ బయలుదేరారు, కోర్టుకు అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటో మనం ఖచ్చితంగా చూడాల్సిందే సుమతి. రైట్, పిటిషన్ ఏమైనా దాఖలు చేయబోతున్నారా? ఎందుకంటే A11 గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అబ్సెంట్ పిటిషన్ కానీ అలాంటిది ఏమైనా వేయబోతున్నారా? దీనిపైన న్యాయవాది ఏమన్నా చెప్తూ ఉన్నారా? ఎస్, అయితే ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరవ్వాల్సింది కాబట్టి విచారణకు హాజరవ్వడం లేదు అల్లు అర్జున్ ముంబైలో ఉండడం వలన. సో ఆయన హాజరవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరవ్వాలంటూ కూడా కోర్టు నోటీస్ ఇచ్చింది కాబట్టి ఆయన పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఒకవేళ పిటిషన్ కనుక రాకపోతే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది సుమతి. మోస్ట్లీ ఈరోజు పిటిషన్ వేయడానికి అయితే అల్లు అరవింద్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. రైట్ సుజిత, చూడొచ్చు అల్లు అర్జున్ ప్లేస్ లో అల్లు అరవింద్ ఇప్పుడు న్యాయస్థానానికి కోర్టుకి బయలుదేరినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరి అరవింద్ చేతిలో ఉన్న పేపర్స్ ఏంటి, అంటే ఆ రోజు జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ప్రూఫ్సా లేకపోతే ఏంటి అన్న దానిపైన కూడా చాలా ఉత్కంఠ కనిపిస్తోంది. అసలు అల్లు అర్జున్ ప్లేస్ లో వెళ్ళడాన్ని జడ్జ్ మరి ఏ విధంగా పరిగణిస్తారు? అసలు ఓకే చేస్తారా లేదా, విచారణ జరుగుతుందా లేదా, లేకపోతే అబ్సెంట్ పిటిషన్ ఏమన్నా వేస్తారా అన్న దానిపైన మనకు మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనందరికీ తెలుసు పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. కొడుకు కూడా ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికి A1 నుంచి A10 గా సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని చేర్చారు. A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ కి సమన్స్ మొన్న శనివారం రోజు ఇష్యూ అయ్యాయి. పర్సనల్ గా అటెండ్ అవ్వాలి కోర్టుకి అని చెప్పి నాంపల్లి
కోర్టుకి. అయితే ముంబైలో షూటింగ్ కారణంగా ఇవాళ అల్లు అర్జున్ అయితే కోర్టుకి హాజరవ్వట్లేదు. ఆయన స్థానంలో అల్లు అరవింద్ వెళ్తారు అన్నట్టు సమాచారం వస్తోంది. అల్లు అరవింద్ చేతిలో కూడా చూడొచ్చు లీగల్ టీమ్, అలాగే ఆయన చేతిలో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ డాక్యుమెంట్స్ ఏంటి, వాటన్నిటిని కూడా జడ్జి స్వీకరిస్తారా లేదా దానిపైన మనకి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. చూడొచ్చు సర్ప్రైజ్ విజిట్ ఉంటుంది అని అనుకున్నారు, కానీ అట్లాంటిది ఏమీ లేదు. సంధ్యా థియేటర్ కేసులో ఇప్పుడు అల్లు అరవింద్ నాంపల్లి కోర్టుకి వెళ్తూ ఉన్నారు. యాబ్సెంట్ పిటిషన్ వేస్తారు అని చెప్పి అయితే ఇంటర్నల్ గా మనకు అందుతోన్న సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో. రైట్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. హై ప్రొఫైల్ ఈవెంట్, క్రౌడెడ్ సిచ్యువేషన్, హీరో సర్ప్రైజ్ విజిట్, అంతే అక్కడ ఒక నిండు ప్రాణం బలైంది. 2024 డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా పుష్ప 2 సినిమా ఎంత పాపులరో ఈ ఘటన కూడా అంతే సంచలనం సృష్టించింది. అప్పట్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ, రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అభిమాన హీరోని చూసేందుకు అంతా కూడా ఎగబడే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘోరం అంతా జరిగిపోయింది. చనిపోయిన మహిళ కొడుకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. పర్మిషన్ లేకుండా రోడ్ షో చేశారు అని అంటూ అప్పటి ప్రభుత్వం వాదించింది. అయితే థియేటర్ యాజమాన్యంపై బిఎన్ఎస్ 105, 118 సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఇక సీన్ కట్ చేస్తే 2024 డిసెంబర్ 13న సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఆ రోజు ఉదయం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు హైకోర్టు బెయిల్ ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు కూడా మొత్తము సస్పెన్స్ మూవీని తలపించింది. డిసెంబర్ 13న ఉదయం 11:45 అంటే దాదాపు ఇదే టైంలో చిక్కడపల్లి పోలీసులు భారీ భద్రత మధ్య అల్లు అర్జున్ ఇల్లు జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. 12 గంటలకు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. నోటీసులను అందజేసి అదుపులోకి తీసుకుంటున్నట్టుగా కూడా ప్రకటించారు. ఇక ఆ టైంలో అల్లు అర్జున్ కు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం కూడా జరిగింది, మనందరికీ కూడా గుర్తు. అయితే తనను కనీసం బట్టలు కూడా మార్చుకొని ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారని అల్లు అర్జున్ అనగా నిబంధనల ప్రకారం వెంటనే రావాలి అనంటూ పోలీసులు ఒత్తిడి చేశారని చెప్పుకొచ్చారు. పోలీసుల తరపున వాదన ఇది. చివరికి ఆయన పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఫ్లవర్ నహి ఫైర్ హూమై అన్న కొటేషన్ ఉన్న ఒక బ్లాక్ కలర్ హుడీ వేసుకునే ఆ పోలీస్ వెహికల్ లో కూడా ఎక్కారు. మనందరికీ తెలుసు అదే దానికి సంబంధించిన టీ షర్ట్. మధ్యాహ్నం 12:15 అల్లు అర్జున్ ని పోలీసులు తమ వాహనాలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన హై డ్రామా మనందరికీ తెలుసు.